రైట్. తాండూరు నుంచి మరో రైతు అనుభవజ్ఞ రైతు నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు చెప్పండి. నమస్తే నారాయణ గారు. నమస్కారం సార్. మీరు కంది సాగు చేస్తూ ఉన్నారు, అంటే విజయవంతంగా దాదాపు ప్రకృతి సిద్ధంగా సాగు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో నేలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు, ఈ నేల సారవంతాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, మీ అనుభవం ఏంటో చెప్పండి సార్. సరే, నేల సారం పెంచుకోవడానికి మన రకరకాల పద్ధతులు అంటూ ఉన్నాయి. మొదటగా ఎరువు మట్టి దొరుకుకోవచ్చు, మళ్ళీ పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవచ్చు. అలాగే దబోల్కర్ పద్ధతి అనే ఉందండి. దబోల్కర్ పద్ధతిలో ఏంటంటే తృణధాన్యాలు ఒక 5 కిలోలు, అంటే వరి, గోధుమలు, జొన్నలు, రాగులు అట్లాంటివి 5 కిలోలు, నూనె గింజలు, నువ్వులు, వేరుశనగలు, ప్రొద్దుతిరుగులు అవి ఒక 5 కిలోలు, పప్పు ధాన్యాలు పెసర, మినుములు, అలసందలు, అనుములు ఇవి ఒక 5 కిలోలు, సుగంధ ద్రవ్యాలు ధనియాలు, మెంతులు, ఆవాలు ఒక 5 కిలోలు, పచ్చి రొట్టె ఎరువులు అంటే పిల్లి పెసర, జనుము, జీలకాయ అట్లాంటివి అన్నీ ఒక 5 రకాలు 5 కేజీలు చొప్పున ఒక 25 కేజీలు మనము ఎకరానికి వెదజల్లి ఒక 45 రోజుల్లో మనము ఒక కలియ దున్నుకుంటే భూమిలో మనకు మంచి పోషకాలు, అన్ని రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు మనకు అందుతాయి. చాలా చాలా బాగుంటుంది. అంటే సంపూర్ణ ఆహారం లాగా చేసుకోవచ్చు. అదే ఒక పద్ధతి. అలా కాకుండా నవధాన్యాలు కూడా చేసుకోవచ్చు అండి. గోధుమలు, అలసందలు, ఉలువలు, అనుములు, శనగలు, పెసలు, మినుములు, కందులు, వడ్లు ఈ 9 రకాలు కూడా ఇవి ఒక 25 కిలోలు లేదంటే 27 కిలోలు తలా 3 కిలోలు 9 రకాలు తీసుకొని అవి పంట పొలంలో మనం వెదజల్లి 45 రోజులు మనం చేసుకుంటే మనకు ఒక భూమిలో కలే దున్నుకొని దానిపైన ద్రవజీవామృతం అనేది మనము 3 రోజులకు ఒకసారి మనం ఒక 3-4 సార్లు మనం ఇచ్చుకుంటే ఆ పంట వ్యర్థాలన్నీ మొత్తం కుళ్ళిపోయి మనకు సంపూర్ణ ఆహారంగా తయారై భూమి బలంగా పోషకంగా తయారవుతుంది. గర్భణ శాతం ఏదైతే ఉందో 0.05 పడిపోయిందో అది సుమారుగా మనం ప్రతి సంవత్సరం పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రోగాలను తట్టుకునే కెపాసిటీ భూమి సారవంతంగా ఉంటే పంటలు బాగా పండుతాయి, మనకు అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా పశువులు, మేకలు, గొర్రెలు ఉన్న వాళ్ళు వాటి వ్యర్థాలని వాడుకోవచ్చు. అలా ఆ వ్యర్థాలే కాకుండా నేను అంటే ఫిబ్రవరి వరకేమో పశువుల పెంట వ్యర్థాలని మనం వాడుకోవడము, ఫిబ్రవరి నుంచి మే మందల్లాగా కట్టేయడం అన్నమాట. నా దగ్గర ఉన్న పశువులు రైతులు ఉంటే కొంతమంది అవకాశం ఉన్న వాళ్ళు గొర్రె మందలు కానీ మేకల మందలు కానీ అట్లా పొలంలో పెట్టుకోవడం, ఆ విధంగా కూడా భూసారం పెంచుకోవచ్చు. అలాగే పంట వ్యర్థాలను కాకుండా పేడ, మన పంట వ్యర్థాలు పేడ అది అట్లాంటివి ఒక గుంతలాగా చేసి ఫిట్ చేసుకొని దాంట్లో కూడా వేసి మనం చేసుకుంటే ఆ విధంగా కూడా ఎరువు తయారు చేసుకోవచ్చు. నాడెప్ కంపోస్ట్ ఇప్పుడు రైతులకు ప్రభుత్వ పరంగా కూడా వచ్చేస్తుంది. పంట వ్యర్థాలు, చెట్లు చేదారాలు, ఆకులు, అలంలు అట్లాంటివి వేసుకొని ఆ స్లరీ కానీ లేకపోతే పేడ ద్రావణం కానీ ఇది చేసుకొని ఆ విధంగా ఇది చేసుకోవచ్చు. నూనె చెక్కల పిండి ఉంది మనకు, ఆముదం కానీ వేప కానీ కానుగ కానీ ఇట్లాంటి నూనె చెక్కల పిండి కూడా వాడుకోవచ్చు. పంట మార్పిడి అనేది ముఖ్యమంది. అలాగే సోలో క్రాప్ కాకుండా అంతర పంటల సమాహారంగా పంటలు సాగు చేసుకుంటే కూడా భూమి అనేది బాగా బలంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఘనజీవామృతం కూడా పశువులు ఉన్న వాళ్ళు ఘనజీవామృతం తయారు చేసుకోవడం, అలాగే జీవామృతం కూడా తయారు చేసుకోవడం, వాటిని పొలంకు మనము సుమారుగా ప్రతి వారం నుంచి అవకాశం ఉన్న వాళ్ళు వారం, అవకాశం లేని వాళ్ళు 15 రోజులు లేదా 4 రోజులకు ఒకసారి జీవామృతం వల్ల పొలంకు ఇచ్చుకుంటే ఆ విధంగా మనకి ఇదవుతుంది. అది కాకుండా బయో ఫర్టిలైజర్స్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు అంటే ఈ ఖరీఫ్ సీజన్కి అంటే ఏ టైంలో వేసుకోవాలి సార్, ఏ టైంలో ప్రిపరేషన్ చేసుకోవాలి? మామూలుగా ఖరీఫ్ వర్షాధారంగా ఉంటే రైతులు చేసుకోవడానికి అవకాశాలు ఉండయండి. వాళ్ళకు మనం ఏదంటే పంట మార్పిడే వాళ్ళు సరి అయిన పద్ధతి. ఒక సంవత్సరము మన ఏంటంటే మనకు వాణిజ్య పంటలు వేసుకుంటే కానీ ప్రత్తి కానీ కంది కానీ అట్లాంటివి వేసుకున్నప్పుడు 2వ సంవత్సరం రబీ పంటలు వేసుకోవాలి. వర్షాకాలం మొత్తము పచ్చి రొట్టె ఎరువులు పొలంలో వర్షాకాలం మనం పండించుకొని 45 రోజులు పచ్చి రొట్టె ఎరువులు కానీ నవధాన్యాలు కానీ దబోల్కర్ పద్ధతి కానీ ఈ 3 ఏదైనా పర్వాలేదు. ఆ విధంగా చేసుకొని వాళ్ళు పొలంలో కలిదునుకొని రబీ పంటలుగా మనం వేసుకోవచ్చు. శనగ వేసుకోవచ్చు, జొన్న వేసుకోవచ్చు, మన రాగులు వేసుకోవచ్చు. ఆ విధంగా పంట మార్పిడి అనేది చేసుకుంటే వాళ్ళకు వర్షాధారంగా ఉన్న వాళ్ళకు. అదే నీటి వసతి ఉన్న వాళ్ళు ఉంటే ఫిబ్రవరి నెలలో మనం అట్లా పచ్చి రొట్టె ఎరువులు కానీ ఈ దబోల్కర్ పద్ధతి కానీ ఈ నవధాన్యాలు కానీ మూడిట్లో వీటికి అవకాశం ఉంటే వాటిని ఫిబ్రవరిలో వేసుకుని 45 రోజుల్లో
మనము వాటిని కలిగి దున్నుకొని దానిపైన ద్రవజీవామృతం 3 రోజులకు ఒకసారి ఒక 3 సార్లు ఇచ్చి మనం ఇది చేసుకుంటే మన భూమి అనేది